అందరికి వందనాలండి. ఘనదేవుడు, మహిమగలిగినటువంటి ప్రభు మరొకసారి ఈ యొక్క లైవ్ ద్వారా మిమ్మల్ని అందరిని కూడా కలుసుకునేటువంటి భాగ్యమును దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అందరిని బట్టి ఘనదేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులు అయినటువంటి మా పరలోకపు రాజ్యానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధను బట్టి వందనాలు తండ్రి. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. అల్పుడను, ఒట్టివాడిని, మట్టివాడిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నయ్యా, నన్ను మరుగు చేయి రాజా. నీకే వందనాలు తండ్రి. నువ్వు మహిమ పొందుకో తండ్రి. వందనాలు. నన్ను బలమైన ఇన్స్ట్రుమెంట్గా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట
నీకు నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటేనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు, మరి ఒకసారి మనమందరం కూడా ఆయన నామాన్ని స్తుతించుకునే భాగ్యమును దేవుడు మనకు కలిగించి ఉన్నాడు. అందుని బట్టి మనమందరం కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, ఈ సమయంలో మనం ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా ప్రవక్త అయినటువంటి ఏలియాను గురించినటువంటి సమాచారము మనం తెలుసుకుందాం. మరి ఏలియా ప్రవక్త గొప్ప ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఏలియా మరి మనకి ఎక్కడ కనపడతాడు అంటే ప్రియులారా, రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము
మరి మనం మొదటి నుంచి చూస్తూ ఉంటే అక్కడ మరి చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. అంతటా గిలాదు క్రాపస్తులు సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, యెహోవా సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ ఏలియా ప్రవక్త ఎలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు 10 గోత్రాల మధ్యకు రావలసి వచ్చింది అని చూసినట్లయితే ఇతడు గిలాదు కాపరస్తుడు అని రాయబడి ఉన్నది. గిలాదులో నివాసం ఉండేది మరి మనస్సే అర్ధగోత్రపు వారు. దేవుడు ఎఫ్రాయిమును గొప్పగా చేస్తాను, బలమైనటువంటి జనంగా చేస్తాను అని, మనస్సే కంటే ఎఫ్రాయిము గొప్పవాడవుతాడని మరి దేవుడు సెలవిచ్చిన విధంగా ఇజ్రాయేలు అనగా యాకోబు దీవించిన విధంగా యోసేపు కుమారులకి దేవుడు 10 గోత్రాలను ఇచ్చి ఆ 10 గోత్రాల ప్రజలందరూ కూడా ఎఫ్రాయిము రాజుల చేత పరిపాలన చేయబడ్డారు అన్న సంగతిని మనందరికీ తెలుసు. అయితే పిల్లారా, మొట్టమొదట రాజు ఎఫ్రాయిము గోత్రికుడైనటువంటి యెరోబాము మనకు కనబడుతూ ఉంటాడు. ఈ యెరోబాము ఈ 10 గోత్రాల ప్రజలను దేవుడే ఈ ఏర్పాటును చేసి ఉన్నాడు. ప్రవక్త ద్వారా ప్రవక్త ఒక నూతన వస్త్రమును కట్టుకొని వచ్చి, యెరోబాము అనేటువంటి వ్యక్తి మరి అక్కడ పొలములో ఉన్నప్పుడు తాను ధరించినటువంటి కొత్త వస్త్రమును 12 తునకలుగా చేసి 10 తునకలను దేవునికి ఇమ్మన్నాడు, దేవునికి ఇస్తున్నాడు అని చెప్పి 10 గోత్రాల ప్రజలు నీకు మరి దాసులుగా అవుతారు, వారిని నువ్వు పరిపాలన చేస్తావు అని చెప్పి ప్రవక్త ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారముగా మరి ఎఫ్రాయిము గోత్రికుడైనటువంటి యెరోబాము మొట్టమొదట రాజు. అయితే ప్రియులారా, 2 గోత్రాలు, యోధా గోత్రము, బెన్యామీను గోత్రం మాత్రం మరి రెహబాము పరిపాలన చేస్తాడు. రెహబాము టైంలోనే ఈ యొక్క 2 రాజ్యములుగా మరి దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యముగా మరి 2 రాజ్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రియులారా, ఈ యొక్క యోధా బెన్యామీను 2 గోత్రాలు కలిపి ఒక రాజ్యము. అది దావీదు వంశస్థులకు, అనగా బెన్యామీను దావీదు వంశస్థులైనటువంటి వారికి మరి దావీదుని బట్టి ఒక దీపంగా యెరూషలేములో వారు పరిపాలన చేస్తారు అని చెప్పి మరి వారికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఈ 10 గోత్రాల ప్రజలు మరి ఎఫ్రాయిము సంతతి వాడైనటువంటి యెరోబాము చేత దేవుడు యెరోబామును ఎన్నుకొని అతను పరిపాలన చేస్తాడు అని ఆ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో యెరోబాము ఈ ప్రజలందరూ 10 గోత్రాల ప్రజలందరూ కూడా యెరూషలేమునికి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే యెరూషలేముకి అక్కడికి వెళ్తే ఈ రెహబాము
మరి యోధా గోత్రపు వాళ్ళందరూ కూడా రాజులు ఈ ప్రజలందరినీ కూడా తన వశం చేసుకుంటారని చెప్పి ఈ యొక్క యరొబాము భయపడి బేతేలులో ఒక బంగారపు దూడను తయారు చేసి పెట్టి, దానిలో ఒక బంగారపు దూడను తయారు చేసి పెట్టి, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని రప్పించినటువంటి దేవుడు ఈ దేవుడే అని చెప్పి ఆ యొక్క దూడలకు బలిపీఠమును కట్టి బలిర్పించడం మొదలుపెట్టి వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి, అంటే యరొబాము దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశాడు. విగ్రహారాధనను స్థాపించాడు, విగ్రహారాధన చేపించాడు ప్రజలందరి చేత. ఇట్లా దాదాపుగా ఇజ్రాయేలు రాజులందరూ కూడా ప్రియులారా అందరూ కూడా మరి ఇట్లా విగ్రహారాధనకు ప్రేరేపణ కలిగినటువంటి వారుగా మరి యరొబాము, అదేవిధంగా ఆ తర్వాత పరిపాలన చేసిన వాళ్ళందరూ కూడా మరి ఈ విధంగా మరి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. యెరూషలేమునకు ఏ గోత్రికుడైనా యెరూషలేమునకు వెళ్ళి దేవునికి అర్పణలు, బలులు ఇవన్నీ కూడా అర్పించాలి. కానీ యరొబాము వారి రాజులు అందరూ కూడా ఎవరో యెరూషలేమునికి పోకుండా మరి అడ్డుకున్నారు, విగ్రహారాధన చేపించారు ఈ ప్రజలందరి చేత. ఆ టైంలో ప్రియులారా జిమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు, ఒమ్రీ, మరి జిమ్రీ, ఒమ్రీ అనేటువంటి రాజులు పరిపాలన చేశారు. మరి ఈ ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు అనేటువంటి వ్యక్తి మరి ఘోరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ ఉన్నటువంటి సమయం అది. అదేవిధంగా బయోసా అనేటువంటి మరి ఇజ్రాయిల్ రాజు కూడా ఘోరమైనటువంటి పరిపాలన చేశాడు. ఇట్లా ఘోరమైనటువంటి పరిపాలన, ఇజ్రాయిలీలందరినీ కూడా విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆరాధనలు చేపిస్తూ ఉన్నటువంటి సమయం. ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు రాజుగా ఏలుతూ ఉన్నటువంటి సమయంలో ప్రియులారా ఈ ఆహాబు యరొబాము దూడలు పెట్టాడు, విగ్రహారాధన చేస్తున్నాడు, నేను అంతకంటే మరి గొప్ప విగ్రహారాధన చేయాలని చెప్పి ఈ యొక్క సీదోనీల రాజైనటువంటి ఎబ్దాయేలు కుమార్తె అయినటువంటి యెజబేలును వివాహం చేసుకొని ఆ యొక్క యెజబేలు ద్వారా బయలుదేవతను పూజ చేస్తూ బయలుదేవతకు ఇతను మరి బలిపీఠమును కట్టి దేవతా స్తంభాన్ని నిలిపి ఇజ్రాయేలీలందరిని కూడా ఘోరమైనటువంటి నీచమైనటువంటి మరి విగ్రహారాధనలోకి దించేసి పరిపాలన చేస్తున్నటువంటి ఆహాబు రాజు టైంలో ప్రియులారా దేవుడు మరి గిలాదు కాపురస్తుడు తిష్బీయుడైనటువంటి ఏలియాను మరి గొప్ప ప్రవక్తను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విగ్రహారాధన ఎక్కువైపోయింది. ప్రజలందరూ కూడా యెహోవా దేవుణ్ణి పూజ చేయట్లేదు, యెహోవా దేవునికి బలులు అర్పించట్లేదు, యెహోవా దేవుని దగ్గర ప్రార్థన చేసేవారుగా లేరు. దేశమంతా 10 గోత్రాల ప్రజలందరూ కూడా ఒక హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి రాజు చేతిలో చిక్కుకొని పోయారు. రాజు ఏది చెప్తే ప్రజలందరూ కూడా అదే చేస్తారు. కాబట్టి పిల్లారా రాజు కరెక్ట్గా లేడు. ఆహాబు ఘోరమైనటువంటి పరిస్థితి, విగ్రహారాధన చేస్తున్నటువంటి సమయం ఇది పిల్లారా. అట్లా మరి బలిపీఠమును కట్టించి బయలుదేవతకు దేవతా స్తంభాన్ని నిలవబెట్టి ఘోరమైనటువంటి విగ్రహారాధన చేపిస్తున్నటువంటి సమయం. ఆహాబు, యెజబేలు ప్రవక్తలను, బయలు ప్రవక్తలను పోషిస్తూ ఉన్నటువంటి 450 మంది బయలు ప్రవక్తలను పోషిస్తూ మరి ఇజ్రాయేలులో ఉన్నటువంటి ప్రవక్తలందరిని కూడా చంపిస్తున్నటువంటి సమయం అది. ఘోరమైనటువంటి ప్రజలందరూ కూడా 10 గోత్రాల ప్రజలందరూ కూడా
ఘోరమైనటువంటి విగ్రహారాధనలో కూరుకొని పోయారు. యెహోవా దేవుడా, బయలుదేవుడా, ఎవరు ఏంటి అన్నది ప్రజలందరూ కూడా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా. ఆ సమయంలో ప్రత్యక్షమైన వాడే ఏలియా ప్రవక్త. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏలియా అహాబు దగ్గరికి దేవుని చేత పంపబడ్డాడు. దేవుని చేత పంపబడి మరి అహాబు రాజుతో పలుకుతున్నటువంటి మాట ఏమనంటే, మరి ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. దేవునికి స్తోత్రం. మంచు పడదు, వర్షం పడదు. దాదాపుగా 3.5 సంవత్సరములు మంచు కురవలేదు, వర్షం పడలేదు. ఇజ్రాయేల్ దేశంలో ఘోరమైనటువంటి కరువు, ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే దీనికి గల కారణము ఆ యొక్క 10 గోత్రాల ప్రజలందరూ కూడా ఘోరమైనటువంటి విగ్రహారాధనను మరి చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మరి 3.5 సంవత్సరములు ప్రియులారా ఘోరమైనటువంటి కరువు వచ్చేసింది, ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. మరి అప్పుడు దేవుడు మరి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాను మరి ఒక మరి యోర్దాను దగ్గర ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గరికి పంపించి, నువ్వు అక్కడ ఉండు, అక్కడ నీవు నివాసముండు, నీ కొరకు నేను కాకోలములకు ఆజ్ఞాపించి నీకు మరి ఉదయం పూట మరి రొట్టెలను మాంసమును ఇవన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయి, వాటిని భోంచేసి నీవు కేరీతు వాగులో నీళ్లను తాగుతూ నువ్వు నివాసముండు అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అయితే క్రమంగా అక్కడ ఉంటున్నటువంటి ఏలియా ఆ యొక్క కేరీతు వాగు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, సారేపతు అనేటువంటి గ్రామానికి వెళ్ళు, సారేపతుకు వెళ్ళు. మరి ప్రియులారా ఇక్కడ ఏలియాకు ఉదయం పూట చూడండి, మనము మరి చూసినట్లయితే 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, హస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయనకి ఉదయం పూట మరి రొట్టె వస్తుంది, మరి ఉదయం పూట మాంసం వస్తుంది, సాయంకాలము రొట్టె మాంసము. కాకోలములు ఎవరు వండారండి? ఎవరో ఒక అమ్మ చేత దేవుడు వండించాడా? నిజమే, దేవునికి స్తోత్రం. తన యొక్క దాసులను పోషించడం కోసం దేవుడు వండిస్తూ ఉంటాడు. ఇజ్రాయేలే వారందరూ కూడా అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు మీరు మరి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మన్నాను సమకూర్చుకోండి, మరి పొద్దెక్కేంత వరకు ఉండొద్దు అని దేవుడు వారికి ఏ పూట మన్నా ఆ పూటకి ఇస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. దీని ద్వారా ప్రియులారా మరి దినదినము కావలసినటువంటి ఆహారమును ఇచ్చే దేవుడు. ఎందుకు దేవుడు ఇట్లా చేస్తాడు అనంటే ప్రియులారా, మరి క్రైస్తవుడు అంటే దేవుని బిడ్డ దేవుని మీద ఆధారపడి ఉండాలని. దేవునికి స్తోత్రం. ఎప్పటికప్పుడు సమకూరుస్తూ ఉంటాడు. ఉదయానికే, సాయంత్రానికే, మధ్యాహ్నం వరకే చాలా ఇవ్వు ప్రభు అనేసి మనం అంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, మరి మనకి మరి అనుదినము
కావలసినటువంటి ఆహారమునిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయానికి వస్తుంది. మరి అక్కడ ఆ కేరీతు వాగు దగ్గర నివాసం ఉన్నటువంటి ఏలియాకు అదే పరిస్థితి. ఉదయమందు రొట్టె మాంసం వస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు క్రైస్తవ లోకము కూడా ప్రియులారా అనుదినము దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ నుంచి నా నుంచి మనము ప్రతిదినము ప్రార్థించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. దేవుణ్ణి మననము చేసుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుని దగ్గర ఆరాధన చేసేటువంటి బిడ్డలంగా ఉండాలని మనల్ని సృజించిన వాడు మనకి భర్త అయి ఉన్నాడు. కాబట్టి మన సృష్టికర్తను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఈ ఆహారమునిచ్చాడు, అందును బట్టి వందనాలు ప్రభు అనేసి దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ క్రైస్తవ జనాంగము మెలుగుకోవాలి, ప్రార్థించాలి, దేవుని మీద ఆధారపడాలి. ఈ యొక్క ఏలియా యొక్క జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఉదయమందు రొట్టెను మాంసమును వస్తూ ఉన్నది. ఒక అమ్మ ఎవరో ఒక అమ్మకి ఆజ్ఞాపించాడా? ఆమె వచ్చి తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కార్యాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి. కాకోలములకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎవరో ఒక అమ్మ వండుతూ ఉన్నది, దాన్ని కాకోలములో తీసుకొని వస్తున్నాయి. ఈ ఏలియాకి దేవుడు పోషిస్తూ ఉన్నాడు. మా పరిస్థితి కూడా అదే ప్రియులారా. మేము సేవకులంగా సేవ చేస్తూ ఉన్నటువంటి సమయం ఇది. కాబట్టి ప్రియులారా మేము కూడా దినదినము దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మాకు నిజంగా ఫలానా దగ్గర నుంచి ఖచ్చితంగా సహాయం వస్తుందని లేదు, ఒక వ్యక్తి మాకు సహాయం చేస్తాడని లేదు. కానీ పిల్లరా దేవుడే మాకు కావలసినటువంటి రెంటును పంపించేవాడు దేవుడే, మాకు కావలసినటువంటి ఆహారమునిచ్చేవాడు దేవుడే. కొన్నిసార్లు జేబులో ఒక్క పైసా ఉండదు పిల్లారా, ఒక్క 5 పైసలు ఉండదు. కానీ దేవుడు ఆ సమయానికి మటన్ ఇస్తూ ఉంటాడు, ఆ సమయానికి చికెన్ ఇస్తూ ఉంటాడు, ఆ సమయానికి కావలసినటువంటి దాన్ని ఇస్తూ ఉంటాడు. సర్వ సమృద్ధితోటి మేము పోషింపబడుతూ ఉంటాం. కానీ ఏమీ లేదన్నట్టుగానే ఉంటుంది, కానీ అన్నీ ఉన్నాయి అన్నట్టు మేము దేవుని ఎదుట తృప్తి పడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మాకు 3 పిల్లలండి, 3 పిల్లల్ని చదివిపిస్తూ ఉన్నాం. ఈ 3 పిల్లలకు ఫీజులు కట్టాలంటే పిల్లరా దేవుడే మాకు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పెద్ద బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, పాప ఆమె ఇంటర్మీడియట్ అయిపోయింది. చిన్నబాబుని నారాయణ కాలేజీలో జాయిన్ చేశాం. అయితే ఫీజు కట్టాలి, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయనకి ఫీజు కట్టాలి అంటే ఇప్పుడు నిజంగా ప్రియులారా మా దగ్గర డబ్బులు లేవు, ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. కానీ ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాం, దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాం. అయితే దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం. దేవునికి స్తోత్రం. ఎవరిని వాడుకుంటాడో తెలియదు, ఎవరి చేత ఇప్పిస్తాడో తెలియదు, కానీ ఆ ఇచ్చిన వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. బాబుకి ఫీజు కట్టాలి, ఆ ఫీజు అయితే మా అకౌంట్లోకి రాబోతుంది అని దేవుని పేరిట యేసు నామములో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమండి, ఇది సత్యం. కడతాము, దేవుడు ఇస్తాడు, పోషింపబడుతున్నాం, అనుదిన ఆహారమును దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా పరిస్థితి ఆ కేరీతు వాగు దగ్గర అదే అండి. దేవునికి స్తోత్రం. ఆయన తిని పడుకుంటున్నాడు.
ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర మరి గోజాడుతూ ఉన్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఆయన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మరి ఈరోజు సేవ చేసేటువంటి మేము ఇలాంటి మరి పరిస్థితుల్లోనే దేవుని మీద అనుదినము ఆధారపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మేము హైదరాబాదులో ఉంటామండి, తార్నాకు ప్రాంతంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, దేవుడే పోషకుడు, దేవుడే ఏలియాను పోషించినటువంటి వాడు ఈరోజు మమ్మల్ని కూడా పోషిస్తున్నాడని నేను సాక్ష్యమును చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏలియా ఆ యొక్క కేరీతు వాగులో ఆ యొక్క మరి నీళ్లు ఎండిపోయేంత వరకు ఆ విధంగా ఒక అమ్మ వండటం, ఆ యొక్క రొట్టెలో మాంసం రావటం జరిగింది. ఆ తర్వాత మరి నీళ్ళు ఎండిపోయాయి. అప్పుడు దేవుడు మరి చూడండి 8వ వచనంలో మరి ఏలియాతో మాట్లాడుతున్నటువంటి మాట, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతోను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితని. అందుకు అతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలో చూచి ఆమెకు ఏరుకొనటం చూచి పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు సెలవిమ్మని తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు రొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని మరి అప్పమొకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డనకును సిద్ధము చేసుకునవలేనని కొన్ని పొలలో ఏరుకొనిటికై వచ్చితనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనను. దేవునికి స్తోత్రం. దేవుడు విధవరాలి దగ్గరికి పంపించాడు. విధవరాలి దగ్గర పట్టెడు పిండి కొంచెము నూనె ఉందట. కేరీతు వాగులో నీళ్ళు అయిపోయాయి, ఈమె దగ్గర కూడా కొంచెము పిండి ఉంది, కొంచెము నూనె ఉన్నది. పట్టెడు పిండి కొంచెము నూనె ఉన్నది. వెంటనే ఏలియాను అక్కడికి పంపించాడు, ఆమె దగ్గరకు పంపించాడు. దేవుడు సమస్తమును ఎరిగినవాడు. ఆ యొక్క సారేపతు ఊరిలో విధవరాలుగా ఉన్నటువంటి ఆమె అనుకున్నదట, ఈ పట్టెడు పిండి నాకు నా కుమారుడికి ఈ యొక్క రొట్టెలు చేసుకొని తిని ఇక వర్షము రావట్లేదు కాబట్టి ఆ నూనె చేసుకొని ఆ నూనెతోటి ఆ పిండితోటి రొట్టెలు చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నామంటుంది. దేవునికి స్తోత్రం. అయితే పిల్లారా, దేవుడు ఏలియాను పంపించాడు. ఏలియా ఏమంటున్నాడు, అమ్మా కొన్ని మంచినీళ్ళు ఇవ్వు. ఆ టైంలో మంచినీళ్ళు దొరుకుతాయండి, వర్షం లేదు. అయినా కానీ ఆమె నీళ్లు తీసుకొని రావటానికి ఆ యొక్క దైవజనుడికి ఇవ్వటానికి వెళ్తూ ఉంటే మరలా పిలిచాడు. ఏలియా పిలిచి, అమ్మ ఆ చేతితో ఒక రొట్టెను కోడివ్వు అంటే, అయ్యా నాకు నా కుమారుడికి మరి కొంచెం పిండి ఉంది, నూనె ఉన్నది, అవి చేసుకొని మేము తిని
ఇక చనిపోదాం అనుకుంటున్నాము అంటే మరి నీవు మొదట రొట్టెను నాకివ్వు, ఒక అప్పాన్ని నాకు తీసుకొనిరా. దైవజనులకిచ్చి కోల్పోయిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని సేవకునికి ఇచ్చినటువంటి ఆ యొక్క విధవరాలు మరి దాదాపుగా కేరీతు వాగు దగ్గర 1 సంవత్సరం ఉన్నాడనుకుంటే ఇంకా 2.5 సంవత్సరములు కూడా ఆమె పోషింపబడటానికి ఒక్క రొట్టె మొక్క ఆమెను పోషించింది. తాను తన కుటుంబం అంతా కూడా ఆ మిగిలిన 2.5 సంవత్సరములో అద్భుత రీతిగా పోషింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఏలియా మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా, ఏలియా మాట్లాడుతున్నటువంటి మాట, ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోదు, ఆ యొక్క మరి పిండి నీ దగ్గర ఉన్నటువంటి పిండి అయిపోదు, కొంచెములో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఎందుకు అనంటే ఈ మాట ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను పోషించటానికి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబము సర్వ సమృద్ధిగా తినటానికి ఆస్కారం ఉన్నది. అయితే మొట్టమొదట నాకివ్వు. దేవునికి స్తోత్రం. ఒక్క రొట్టిచ్చిందండి. ఆ యొక్క 2.5 సంవత్సరముల బహుశా ప్రియులారా ఆ యొక్క మరి పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. మరి ప్రతిరోజు ఆ యొక్క రొట్టెలు సర్వ సమృద్ధిగా వాళ్ళు తినుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడికి మొట్టమొదట నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా? ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా? నీ యొక్క దేవుడికి ఇవ్వవలసినటువంటి భాగమును దేవునికి ఇవ్వగలుగుతున్నావా? దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సేవకులను నువ్వు పోషించగలిగితే దేవుడు నీకు సర్వ సమృద్ధిని ఇవ్వగలడు. నీ కుటుంబానికి సర్వ సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆ సారేపతు మరి విధవరాలు తాను, తన కుమారుడు, తన కుటుంబ సభ్యులందరూ కూడా సర్వ సమృద్ధిలోకి రాగలిగారు. దైవజనునికి రొట్టెలిచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, బహుశా మరి ఆ యొక్క మరి ఏలియా మేడగదిలో ఉంటున్నాడు. అయితే కొంతకాలము తర్వాత ప్రియులారా వారి కుమారుడు చనిపోయేటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నాడు. ఆ కుమారుడు మరి చనిపోయేటువంటి పరిస్థితుల్లో చూడండి 18వ వచనములో ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుణ్ణి చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కవిగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద మమ్మారు తాను పారజాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ యొక్క కుమారుని తీసుకొచ్చి ఆ యొక్క విధవరాలికి ఇచ్చేస్తాడు. దేవుడు మరి కేరీతు వాగు దగ్గర దాదాపుగా 1 సంవత్సరం పోషించాడు ఏలియాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క విధవరాలి దగ్గర ప్రియులారా
2.5 సంవత్సరములు అనుకుంటే పిల్లారా, అక్కడ దేవుడు అద్భుత రీతిగా ఆ పిండిలో నూనె అయిపోలేదు. ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదు. కొంచెములో పిండి అయిపోకుండా దేవుడు అద్భుత రీతిగా పోషించాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా వారి యొక్క కుమారుడు, ఆ విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు పిల్లారా, తన మేడగదిలోనికి తీసుకొని పోయి దేవుని దగ్గర ప్రార్థించాడు. దేవుని దగ్గర అడిగాడు, ఈ కీడు రప్పించుతావా అని. అంటే పిల్లారా, వారు ఈ యొక్క విధవరాలు బహుశా బయలుదేవతను పూజించేటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ ఆ కీడు ఆమె నేను పాపిని అని, నేను దేవుణ్ణి, ఏలియా దేవుణ్ణి నేను ప్రార్థించే వ్యక్తిని కాదు అనేటువంటి ఆమె మనస్సాక్షిని బట్టి ఆ కీడు ఆమె మీదకి వచ్చిందా అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. నేను పోషింపబడుతున్నాను, నా యొక్క కుటుంబం పోషింపబడుతున్నాము మేము. ఈ ఏలియా ప్రవక్త నా దగ్గరనే తింటున్నాడు, అతనికి రొట్టెలు నేను పంపిస్తున్నాను, మంచిదే. కానీ నేను పూజ చేసేటువంటి బయలుదేవత నన్ను పోషించట్లేదు కదా అనేటువంటి ఆమెలో ఇన్ఫీరియారిటీ ఉన్నదేమనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమె మీదకి కీడు రాజేసితవా, నన్ను చేర్చుకుంది కదా ప్రభువా అనేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పిల్లారా, ఆ స్త్రీ ఏలియాతో ఒక మాట మాట్లాడుతుంది చూడండి. ఆ కుమారుణ్ణి బ్రతికించి మరలా ఆమెకిచ్చినప్పుడు ఆ యొక్క కుమారుడితోటి ఆ యొక్క ఏలియాతో ఆ స్త్రీ, నీవు దైవజనుడు నై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును అనెను. నీవు దైవజనుడివి, నువ్వు పలికేటువంటి ప్రతి మాట కూడా దేవునిదే. దేవునికి స్తోత్రం. ఏలియా అంత పవర్ఫుల్. దేవునికి స్తోత్రం. ప్రార్థించే వ్యక్తి, దేవునితో సహవాసాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఏలియాని పట్టుకోవటానికి ప్రియులారా, ఈ 3.5 సంవత్సరములు కూడా ఆహాబు అనేటువంటి రాజు ఈ యొక్క ఏలియాని పట్టుకోవటానికి దేశమంతటా అనేకులని పంపించారట. ఎక్కడుంటాటో పట్టుకోండి, అతన్ని చంపేయాలి, వాడు ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా ప్రవచించాడు కాబట్టి అతడు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి ఏలియాను చంపటానికి అనేకులను పంపించారట దేశమంతటా కూడా ప్రియులారా. కానీ ఏలియా దొరకలేదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మతో ఫలాని చోట ఏలియా ఉన్నాడు అని ఎవరైనా చెప్పినప్పుడు, అక్కడికి జనాన్ని పంపించినప్పుడు యెహోవా ఆత్మ ఆయన్ని తీసుకొని పోయేదట. దేవునికి స్తోత్రం. ఏలియా దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మను కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడ ఆహాబుకు దొరకకుండా దేవుడు ఆయన్ని తీసుకుని పోయేవాడట. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మతో నడిపించబడినటువంటి వ్యక్తి ఏలియా. ఆ తర్వాత ప్రియులారా, దేవుడు నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆయనతో నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు ఆహాబు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రియులారా, అక్కడ ఆహాబుతో మాట్లాడుతూ ఇజ్రాయేలుకి విరోధంగా ప్రవచించువాడవు నువ్వే కదా, ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నువ్వే కదా అని ఈ ఆహాబు రాజు అన్నప్పుడు పిల్లారా, కాదు, నేను కాదు, నీవు నీ కుటుంబం ఇజ్రాయేలు వారిని యెహోవా ఆజ్ఞలను గైకొనక, యెహోవా మాటను వినక, నీవు నీ కుటుంబీకులందరూ కూడా దేవునికి విరోధంగా జీవిస్తున్నారు కాబట్టి ఇజ్రాయేలు 10 గోత్రాల ప్రజలను ఇబ్బంది పెట్టువాడవు నువ్వే అంటాడు. అప్పుడు జనులందరినీ పిలిపించు,
అదేవిధంగా యెజబేలు పోషిస్తున్నటువంటి 400 మంది 450 మంది బయలు ప్రవక్తలను పిలిపించు, వారందరిని కూడా పిలిపించు, జనులందరిని కూడా ఇజ్రాయేలు 10 గోత్రాల ప్రజలను కూడా పిలిపించు అంటాడు. పిలిపించిన తర్వాత అందరికీ కబురు పెట్టి పిలిపిస్తాడు. ఆహాబు రాజు పిలిపించిన తర్వాత ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఏలియా, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ యెహోవా దేవుడా బయలుదేవుడా అన్నది సందిగ్ధంలో ఉంటారు. ఆ బయలు ప్రవక్తలకి ఒక ఎద్దుని ఇవ్వండి, నాకు కూడా ఒక ఎద్దునివ్వండి, మేము బలిపీఠములు కట్టుకొని మా యొక్క బయలుదేవతను ఆ 450 మంది ప్రవక్తలు ప్రార్థన చేస్తారు. ఏ దేవుడైతే ఆ బలిపీఠం మీద ఆ ఎద్దును తునకలుగా చేసి మరి వాటన్నిటినీ కూడా ఆ యొక్క బలిపీఠం మీద ఉంచినప్పుడు మరి ఆ యొక్క బయలుదేవతలు ప్రార్థన చేస్తారు. ఒకవేళ బయలుదేవత వచ్చి ఆ యొక్క అగ్నిని దించి ఆ యొక్క ఎద్దును కాల్చివేసిన ఎడల బయలే దేవతని మీరు నమ్మండి, లేదా నాకొక ఎద్దునివ్వండి, బలిపీఠమును కట్టి మరి నేను అక్కడ మరి ఎద్దును తునకలుగా చేసి ఉంచుతాను, నేను కూడా నా దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేస్తాను, పైనుంచి అగ్ని దిగి వచ్చి ఒకవేళ మరి నా దేవుడు ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఎద్దును తునకలు చేసిన ఎడల యెహోవా దేవుడని మీరు నమ్మాలి అంటే ఈ విషయంలో ప్రజలందరూ కూడా అంగీకరించారు ప్రియులారా. మరి ఆ యొక్క బయలుదేవతను మరి పూజ చేస్తున్నటువంటి ప్రవక్తలుగా ఉన్నటువంటి 450 మంది ఆ యొక్క మరి ఒక ఎద్దుని తీసుకొని మరి వాళ్ళు పూజలు చేస్తూ మరి ఆ ఉదయం కాలం మొదలుకొని సాయంకాలం వరకు వారు ఎగురుతూ ఉన్నారు. ఆ యొక్క బలిపీఠం మీద ఎద్దును తునకలుగా చేసి నీళ్లు పోసి బలిపీఠమును కట్టి వారు ఎగురుతూ ఉన్నటువంటి సమయంలో ప్రియులారా మరి ఏం జరిగింది, వారు అందరూ కూడా ప్రియులారా మరి ప్రార్థనలు చేస్తున్నారు బయలుదేవతకు, వారు ఎగురుతూ ఉన్నారు బయలుదేవతకి. అట్లా ఎగురుతూ ఉంటే సాయంకాలం వరకు కూడా వారికి జవాబు రాలేదు. వాళ్ళు కత్తులతోటి వారు కుచ్చుకుంటున్నారు. వారు ఇష్టం వచ్చినట్లుగా ఎగురుతూ ఉంటే వారికి జవాబు రాకపోగా వారు మరి రక్తం కత్తులతోటి వాళ్ళ శరీరాలను కోసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కోసుకుంటున్నా కానీ వాళ్ళ దగ్గరికి జవాబు రాలేదు. అప్పుడు ఏలియా మరి ఒక ఎద్దుని తీసుకొని 12 గోత్రాల ప్రజలను బట్టి 12 రాళ్ళు తీసుకొని ఆయన బలిపీఠమును కట్టి పడదోయబడినటువంటి బలిపీఠమును ఇజ్రాయేలును పడదోసినటువంటి బలిపీఠమును కట్టి ప్రియులారా ఆ బలిపీఠం మీద ఎద్దును ఉంచి వారందరూ కూడా మరి ఆ యొక్క చూస్తూ ఉండగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా ప్రియులారా మరి ఆయన ఆ విధంగా చేసినప్పుడు ప్రియులారా వెంటనే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క బలిపీఠం మీద ఆ ఎద్దును ఉంచాడు, నీళ్లు పోపించాడు, కందకములో నీళ్లు పోపించాడు, ఆ యొక్క కట్టెలను పెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ఈరోజు యెహోవా దేవుడా బయలుదేవుడా అనేది నీ ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నాను కాబట్టి ఇజ్రాయేలు చరిత్రను మార్చగలిగిన వాడు నువ్వు గొప్ప దేవుడు అయ్యా అనేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర మరి ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది ప్రియులారా. ఆ అగ్ని ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క మరి ఎద్దును కాల్చివేసింది. ఆ కందకములో నీళ్ళన్నీ కూడా ఆరిపోయాయి, బుగ్గైపోయింది. వెంటనే ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని చూసి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అందరూ కూడా మరి గలమెత్తి యెహోవా దేవుణ్ణి ఒప్పుకుంటారు ప్రియులారా. అంటే ఏలియా ఇజ్రాయేలు 10 గోత్రాల చరిత్రను మార్చినటువంటి ప్రవక్తగా, యెజబేలు మరి బయలు దేవతకు పూజ చేసేటువంటి ప్రవక్తలందరూ కూడా 450 మంది అక్కడ ఉన్నారు.
వారందరూ కూడా ప్రియులారా ఒక్కళ్ళను కూడా బయటికి పంపించకండి, వాళ్ళని పట్టుకోమని జనులకు ఆజ్ఞాపించాడు ఏలియా. ఆ 450 మంది బయలు ప్రవక్తలని ఆ యొక్క మరి వాగు దగ్గర వారందరిని కూడా వధించినట్లుగా, అంటే ఇజ్రాయేలులో నుంచి పాపమును కొట్టివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కొట్టివేశాడు. కాబట్టి పిల్లారా, ఏలియా గొప్ప ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలులో యెహోవా దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాయే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. యెజబేలు మరి బయలు ప్రవక్తలను పోషిస్తూ మరి అషేరామ దేవత ప్రవక్తలను 400 మందిని పోషిస్తూ, బయలు ప్రవక్తలను 400 మందిని పోషిస్తూ మరి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక దుస్థితికి తీసుకొచ్చినటువంటి సమయంలో ఏలియా వచ్చి యెహోవాయే దేవుడని నిరూపించినటువంటి గొప్ప ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే దేవుడు అనేటువంటి మరి నిరూపించినటువంటి ప్రవక్తగా ఆ యొక్క ఏలియా ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ఎల్లప్పుడూ దేవుని ఆత్మను కలిగినటువంటి ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా ప్రియులారా దేవుణ్ణి ప్రార్థించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. ఈరోజు విశ్వాసిగా నీవు ఉంటున్నావు. విశ్వాసి యొక్క జీవితంలో నీవు దైవజనుడికి సహకారిగా ఉంటున్నావా? నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? ఆ సారేపతు విధవరాలు మార్చబడి దేవుణ్ణి మరి నువ్వు పలికేటువంటి మాటలన్నీ కూడా దేవుని అని చెప్పి సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీవు దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుని దగ్గర ప్రార్థించేటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా? ఏలియా దేవుని దగ్గర ప్రార్థన చేసే బిడ్డగా, దేవుని పక్షమున నిలబడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు సమాజంలో ఉంటున్నావు. నువ్వు దుర్బలమైనటువంటి దుష్ట సమాజంలో జీవిస్తున్నావు. నువ్వు ఉన్నటువంటి ప్లేసులో దేవునికి సాక్షిగా నువ్వు ఉండగలుగుతున్నావా? నీ జీవితాన్ని బట్టి మరి నువ్వు మార్చగలుగుతున్నావా పరిస్థితిని? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా మార్చగలుగుతున్నావా? ఏలియా మార్చేశాడు. ఏలియా తన యొక్క జీవితమును బట్టి, తన ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన దేవుని యెహోవా పక్షమున నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన మాట విన్నాడు. ఆయన మరి మొరను ఆలకించినటువంటి దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు పక్షమున మరి గొప్ప ప్రవక్తగా ఇజ్రాయేలునందరిని కూడా ఒక తాటి మీదకి నడిపించినటువంటి ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నువ్వు సమాజంలో ఉన్నావు, మరి నువ్వు సమాజంలో జీవిస్తున్నావు, నువ్వు సమాజంలో మరి జీవిస్తున్నావు కాబట్టి నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. మరి ఈ సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. నువ్వు దేవుని పక్షమున ఉన్నటువంటి మరి వ్యక్తిగా విశ్వాసిగా నువ్వు ఉన్నావా అన్నది ఒక ప్రశ్న. నువ్వు ఉన్నటువంటి ఇంటి పక్కన వారికి నువ్వు బోధించగలుగుతున్నావా? వారికి సాక్షిగా వీళ్ళురా క్రైస్తవులంటే నువ్వు అని అనగలుగుతున్నావా? మరి కాబట్టి నువ్వు ఒక గొప్ప విశ్వాసగా ఉండు, ఆత్మతో సంధించబడినటువంటి వ్యక్తిగా ఉండు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మరి అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన ఆశీర్వాదములతోటి మనం అందరం కూడా వెళ్దాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించు నాయన, ఆశీర్వదించండి తండ్రి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, రమ్యాన్ని జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. జయబాబు చుట్టూ కంచి వేయండి. భార్గవ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బాబీ వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. బాబీకి మంచి జాబ్ అనుగ్రహించండి, దీవించండి. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి.
కిషోర్ చుట్టూ కంచి వేయండి. ఆ శృతిని జ్ఞాపకం చేసుకోండి. వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభా. ఇల్లు కట్టుకొని చుండగా వారిని దీవించునైనా ఆశీర్వదించండి తండ్రి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నీకు వందనాలు. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి, అభిషేకుని ముట్టుకోండి, ఆశీస్సుని ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడు జాబులో తోడుగా ఉన్నాడు తండ్రి. కృపలో బలపరిచే దేవా నీకు వందనాలు. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. వారికి ఇచ్చినటువంటి కుమారుడు జడేని బట్టి, జషేన్ని బట్టి వందనాలు. బిడ్డలు ఇరువురి చుట్టూ కంచి వేయండి. వారి అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు తండ్రి. నీ కుమారుడు జాబ్ విషయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. విజయరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. నీకు వందనాలు తండ్రి. ముగ్గురు పిల్లల్ని దీవించండి. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. విజయరాజుకి ఇచ్చినటువంటి తండ్రి ప్రమోషన్ను బట్టి వందనాలు, కోట్లాది స్థుతులు. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. కనికరం చూపించండి. వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి, కూతుర్ని బట్టి వందనాలు. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి. కనకరాజు గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి ప్రభా కుమారులిద్దరిని బట్టి, కుమార్తెలిద్దరిని బట్టి వందనాలు. జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గోపమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పండుగను ముట్టుకోండి ప్రభా. అనసూయమ్మ గారి కుటుంబంలో ఒక కుమారుని అనుగ్రహించండి. హైమావతి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనకలక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చారీని ముట్టుకోండి ప్రభా. జ్యోతి కుటుంబాన్ని నడిపించండి ప్రభా. నీకు వందనాలు. సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మార్తమ్మ గారి కుటుంబాన్ని, లుదియ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అయా యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జానే గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లల్ని ప్రియా కుటుంబంలో ఆయా కార్యాలు జరిగించండి. అంబాబు గారి కుటుంబంలో ప్రభు విక్కీకి మంచి మ్యారేజీ, మంచి అమ్మాయిని ఏర్పాటు చేసి నడిపించండి. ఎస్ వెంకటేష్ కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ ఓయి ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మక్క మురళి కుటుంబాన్ని, చక్రవర్తి గారి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నుండు కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం కుటుంబాన్ని, పౌల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శేఖర చింతా కుటుంబాన్ని, శ్రీధర కశిరెడ్డి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కట్టా రామప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కుమార్ గారిని ముట్టుకోండి. వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి, కూతుర్ని బట్టి వందనాలు. ప్రాజెక్టు విషయమై జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ ప్రాజెక్టు ఓకే అవుటకు రావాల్సిన పైసలను ఏర్పాటు చేయుటకు సహాయం చేసి నడిపించండి. డిపాజిట్ చేయుటకు సహాయం చేసి నడిపించండి. గాంధీలో వర్క్ నడుస్తుండగా తండ్రి దీవించు నాయన. ఆ వర్క్ అవుటకును సహాయం చేసి ఆటంకాలను పడదోయండి, అనుగ్రహించండి చేతికి. అయా నీకే వందనాలు ప్రభా. కనికరం చూపించండి. అయా దీవించు నాయన, ఆశీర్వదించండి. చక్రవర్తి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శారద గారి కుటుంబాన్ని, నరేంద్రకు మ్యారేజ్ విషయమే మంచి అమ్మాయిని ఏర్పాటు చేసి నడిపించండి. సాయిని జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని, సరితాన్ని ముట్టుకోండి, సునుల్ని ముట్టుకోండి ప్రభా. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సురేష్ గారిని ముట్టుకోండి. అయానికి వందనాలు. కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా నాయన ఈ సమయంలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా అక్సాన్ని నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి సెలెస్టీని బట్టి వందనాలు. సెలెస్టీకి మంచి జాబ్ని ఏర్పాటు చేసి నడిపించండి ప్రభా. జాబ్ని అనుగ్రహించే దేవుడు నువ్వీకుంటే ఎవరిస్తారు ప్రభా. కనికరం చూపించండి, దయ చూపించండి, జాలను చూపించండి. ఆయన నీకు వందనాలు ప్రభా. ఆయా పరిస్థితులు ఎరుగుదు నాయన, నీకు వందనాలు. క్యారులు ఎక్కడ జాయిన్ చేయవలసి ఉన్నదో నువ్వు జ్ఞాపకం చేసుకోండి. పెడ్డెక్కి ఫీజు కట్టవలసి ఉన్నది జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనుగ్రహించు నాయన. ఆ ఫీజునిచ్చే దేవుడు నువ్వే, ఇచ్చే తండ్రి నువ్వే. నీకు వందనాలు ప్రభా. నువ్వీకుంటే ఎవరిస్తారు ప్రభా. ఇచ్చే దేవుడు నువ్వు, ఇచ్చే తండ్రి నువ్వే. ఇస్తున్నావని నమ్ముచున్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఫీజు కట్టమని అంటున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కనికరం చూపించండి, దయ చూపించండి. నీ మీద ఆధారపడి ఉన్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
అనుగ్రహించే దేవుడు నువ్వే. నీకు వందనాలు తండ్రి. సెలెస్టికి మంచి జాబ్ని అనుగ్రహించి దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొండపల్లి సంఘమును, చెరుమార సంఘమును జ్ఞాపకం చేసుకోండి అయా. మనరసపల్లి సంఘమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగానైనా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. హైదరాబాదులో స్థలమును ఏర్పాటు చేసి నడిపించండి. చర్చిని ఏర్పాటు చేసి నడిపించండి తండ్రి. దీవించిన ఆయన ఆశీర్వదించండి తండ్రి. సంఘ సరిహద్దులను విశాలం చేయండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. పోషిస్తున్నవాడు నువ్వే, సమస్తముని ఇస్తున్న దేవుడు నువ్వే. నీకు వందనాలు ప్రభువా. కనికరం చూపించండి. నీ మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాం. నీ మీద ఆధారపడి ఉన్నవారిని వదిలిపెట్టి దేవుడువు కాదు నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అయా పోషిస్తున్న వాడానికి వందనాలు ప్రభువా. ఈ ప్రార్థన ఆలకిస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభువా. కోట్లాది స్తుతులు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని తండ్రి. కోట్లాది స్తుతులు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రేమైనటువంటి నా తండ్రి, లైవ్లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయా సుదర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా పెళ్లి సంబంధం విషయం జ్ఞాపకం చేసుకోండి. సంజయరావు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వెంకన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించిన ఆయన ఆశీర్వదించండి. ముగ్గురు సేవకులను అనుగ్రహించిన స్తుతులు ఆయా డాన్ బాస్కో గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మోషే కుటుంబాన్ని, జానస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా డేవిడ్ రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నడిపించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి నీ చిత్తంలో మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్.